నువ్వు వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు. వీళ్ళతో మనం హ్యాపీగా ఉండలేం. అలాంటప్పుడు ఈ ఇంట్లో ఉండడం ఎందుకు? మీరెక్కడ హ్యాపీగా ఉంటారో అక్కడికి వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు ఆరాధ్యని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆడావు. దీని వెనక కారణమేంటో తెలీదు కానీ కరెక్ట్ టైంలో ఆరాధ్య నిన్ను క్వశ్చన్ చేస్తుంటే చూడటానికి భలేగా ఉంది. అసలు చెప్పవే, ఇప్పుడేం చెప్తావు? సూపర్ ఆరాధ్య, ఇది కదా నువ్వు అడగాల్సిన ప్రశ్న. మేము మిమ్మల్ని ఫ్యామిలీలానే చూడనప్పుడు, మాతో మీరు సంతోషంగా లేనప్పుడు మీరు ఇంట్లో ఉండడం ఎందుకు? ఇంకా దయచేయండి, కనీసం మేమైనా ప్రశాంతంగా ఉంటాం. చూసావా ఆరాధ్య, మనల్ని వెళ్ళిపోమంటున్నారు. మనల్ని కాదు, మిమ్మల్ని వెళ్ళమన్నారు. నా పేరు అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు నువ్వు ఆడిన డ్రామాలు చాలు. నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఈ రోజు నుంచి సింధునే నాకమ్మ, రిషి శశి నాకు చెల్లి తమ్ముడు, వీళ్ళంతా నా ఫ్యామిలీ. వీళ్ళని వదిలి నేనెక్కడికి రాను. అమ్మా ఆరాధ్య, ఏమిందమ్మా నీకు? వీళ్ళు నిన్ను పూర్తిగా మార్చేశారు ఆరాధ్య. నాకు నిన్న ఒక ముఖ్యమైన పనొచ్చిందమ్మా. ఆయన నిన్ను వదిలి వెళ్లకుండా ఉండాల్సింది. తప్పు నాదే. దానికి సారీ. ఆ మాత్రానికి నేను నీకు అమ్మని కాకుండా పోతానా? నువ్వు నన్ను అమ్మ అనుకున్నా అనుకోకపోయినా నాకు మాత్రం నువ్వు బిడ్డవే. ఇకపై నీకు చెప్పకుండా నేను ఏ పని చేయను, ఎక్కడికి వెళ్ళను. ఒక్కసారి అమ్మ అని పిలువారాధ్య. రిషి శశి, అమ్మ మనల్ని పూజలు కూర్చోమంది. కూర్చోండి. అమ్మా, కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. కరెక్ట్ టైంకే వచ్చారు పూజారి గారు. ఇప్పుడే రావణ కష్టం జరిగి చెడు మీద మంచి గెలిచిందని మా పిల్లలు కళ్ళారా చూశారు. ఎంతలో మీరు వచ్చారు. రండి, మీరు పూజకి సిద్ధం చేసుకోండి. అలాగేనమ్మా, రండి. అమ్మా, పూజకు కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధంగానే ఉంది. అక్షంతలు ఒకటి కలపండమ్మా.